రాబోయే ఐపీఎల్ లో టాప్ 10 బెస్ట్ ఫారెన్ బౌలర్స్ ఎవరో ఈ వీడియోలో చూద్దాం. నెంబర్ 10 లాకీ ఫెర్గ్యూసన్. టీ20 క్రికెట్ లో చాలా మంచి స్టాట్స్ ఉన్న ఫెర్గ్యూసన్ ఐపీఎల్ లో కూడా బాగానే పర్ఫామ్ చేశాడు. ఎక్స్ప్రెస్ పేస్ తో పాటు పర్ఫెక్ట్ గా యార్కర్స్ అండ్ బౌన్సర్స్ వేయగలడు. అలాగే లాస్ట్ 2 సీజన్లలో చూస్తే ఐపీఎల్ లో ఫెర్గ్యూసన్ నుండి పెద్దగా పర్ఫార్మెన్స్ రాలేదు. ఐపీఎల్ లో మొత్తం 45 మ్యాచ్లు ఆడిన ఫెర్గ్యూసన్ 46 వికెట్లు పడగొట్టాడు. నెంబర్ 9 నువాన్ తుషారా. జూనియర్ మలింగాగా పేరున్న తుషారా వైట్ బాల్ ఫార్మాట్ లో ఎక్సలెంట్ గా పర్ఫామ్ చేస్తున్నాడు. బాల్ ని స్వింగ్ చేయడంతో పాటు షార్ప్ యార్కర్స్ కూడా వేసే స్కిల్ ఉన్న బౌలర్. అయితే లాస్ట్ సీజన్ ముంబై తరపున ఆడిన తుషారా పెద్దగా ప్రభావం చూపలేదు. 7 మ్యాచ్లు ఆడిన తుషారా 9కి పైగా ఎకానమీతో 8 వికెట్లు మాత్రమే తీశాడు. నెంబర్ 8 జాస్ హ్యాజల్వుడ్. డీసెంట్ పేస్ తో పాటు యాక్యురేట్ లైన్ అండ్ లెంత్ తో బౌలింగ్ చేయడం హ్యాజల్వుడ్ కి ఉన్న స్పెషల్ స్కిల్. అయితే హ్యాజల్వుడ్ కి టీ20లో అంత మంచి స్టాట్స్ లేవు. అలాగే హ్యాజల్వుడ్ కి ఎక్కువ వేరియేషన్స్ కూడా లేకపోవడంతో ఎక్కువగా లైన్ అండ్ లెంత్ మీదనే డిపెండ్ అవుతాడు. ఇప్పటి వరకు ఐపీఎల్ లో 27 మ్యాచ్లు ఆడిన హ్యాజల్వుడ్ 35 వికెట్లు తీశాడు. నెంబర్ 7 ప్యాట్ కమిన్స్. ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ నుండి ఖచ్చితంగా మంచి పర్ఫార్మెన్స్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది. ఎలాంటి సిచ్యువేషన్ లో అయినా బౌలింగ్ చేయగల స్కిల్ కమిన్స్ కి ఉంది. లాస్ట్ సీజన్ లో కమిన్స్ తన రేంజ్ కి తగ్గ పర్ఫార్మెన్స్ చేయలేదు. ఐపీఎల్ లో 58 మ్యాచ్లు ఆడిన కమిన్స్ 63 వికెట్లు పడగొట్టాడు. నెంబర్ 6 ఆండ్రిచ్ నోకియా. దాదాపు 150కి పైగా వేగంతో బౌలింగ్ చేయగల సత్తా ఉన్న బౌలర్ నోకియా. అలాగే షార్ప్ బౌన్సర్లు వేయడంతో పాటు పేస్ లో వేరియేషన్స్ కూడా బాగా చేస్తాడు. అయితే రీసెంట్ గా చూసుకుంటే టీ20 ఫార్మాట్లలో నోకియా ఫామ్ డిప్ అయిందనే చెప్పాలి. లాస్ట్ సీజన్ కూడా నోకియా నుండి యావరేజ్ పర్ఫార్మెన్స్ మాత్రమే వచ్చింది. కానీ నోకియా తనకు ఉన్న పేస్ తో బ్యాట్స్మెన్స్ ని ఎప్పుడూ కూడా ఇబ్బంది పెట్టగలడు. మొత్తం 46 మ్యాచ్లు ఆడిన నోకియా 60 వికెట్లు సాధించాడు. నెంబర్ 5 కగిసో రబాడా. నెక్స్ట్ సీజన్ లో గుజరాత్ తరపున ఆడబోతున్న కగిసో రబాడా నుండి మరోసారి బెస్ట్ పర్ఫార్మెన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. మంచి పేస్ తో పాటు ఎక్కువ బౌన్స్ రాబట్టగలిగిన స్పెషల్ స్కిల్ ఉన్న బౌలర్ రబాడా. ఐపీఎల్ లో కూడా చాలా ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న రబాడా డీసెంట్ బౌలింగ్ తో బాగా సక్సెస్ అయ్యాడు. ప్రెజెంట్ చూసుకున్న అన్ని ఫార్మాట్లలో రబాడా చాలా మంచి రిథమ్ లో ఉన్నాడు. ఐపీఎల్ లో మొత్తం 80 మ్యాచ్లు ఆడిన రబాడా 117 వికెట్లు సాధించాడు. నెంబర్ 4 మతీషా పతిరానా. సిఎస్కే టీం తరపున మరోసారి బరిలోకి దిగనున్న పతిరానాపై మరోసారి భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా డెత్ ఓవర్ స్పెషలిస్ట్ గా తను ప్రూవ్ చేసుకున్నాడు. వైట్ బాల్ క్రికెట్ లో సత్తా చాటుతూ బెస్ట్ బౌలర్ గా ఉన్నాడు. అయితే రీసెంట్ గా చూస్తే తన బౌలింగ్ లో యాక్యురసీ తగ్గింది. దీంతో ఫామ్ కూడా కొంచెం డిప్ అయింది. అయితే మిగతా ఫార్మాట్లలో ఎలా ఉన్నా సిఎస్కే టీంలో మాత్రం పతిరానా సక్సెస్ అవుతూనే వచ్చాడు. ఐపీఎల్ లో 20 మ్యాచ్లు ఆడిన పతిరానా 34 వికెట్లు పడగొట్టాడు. నెంబర్ 3 మిచెల్ స్టార్క్. లాస్ట్ సీజన్ లో ఐపీఎల్ లోనే హైయెస్ట్ ప్రైస్ కి కేకేఆర్ టీమ్ లో ఆడిన స్టార్క్ నెక్స్ట్ సీజన్ లో ఢిల్లీ తరపున ఆడనున్నాడు. అయితే మరోసారి స్టార్క్ మీద బాగా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎక్స్ప్రెస్ పేస్ తో పాటు బాల్ ని రివర్స్ స్వింగ్ చేయగలడు. అలాగే షార్ప్ స్వింగింగ్ యార్కర్స్ కూడా వేయగలడు. కాబట్టి స్టార్క్ నుండి బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది. నెంబర్ 2 జోఫ్రా ఆర్చర్. లాస్ట్ ఐపీఎల్ సీజన్ మొత్తం దూరమైన జోఫ్రా ఆర్చర్ నెక్స్ట్ సీజన్ లో తిరిగి రాజస్థాన్ టీమ్ లో ఆడనున్నాడు. తన బౌలింగ్ స్కిల్స్ తో ఎక్కువ టైంలోనే అన్ని ఫార్మాట్లలో సూపర్ సక్సెస్ అయిన ఆర్చర్ ఐపీఎల్ లో కూడా ప్రూవ్ చేసుకున్నాడు. అయితే తరచూ గాయాల పాలు కావడం ఆర్చర్ కి పెద్ద మైనస్. రాబోయే సీజన్ లో ఆర్చర్ కనుక అన్ని మ్యాచ్లు ఆడితే ఖచ్చితంగా అతని నుండి బెస్ట్ పర్ఫార్మెన్స్ వస్తుంది. నెంబర్ 1 ట్రెంట్ బోల్ట్. వైట్ బాల్ క్రికెట్ లో ఎంతో సక్సెస్ఫుల్ బౌలర్ గా ఉన్న బోల్ట్ ఐపీఎల్ లో కూడా తన సత్తా ఏంటో నిరూపించాడు. పవర్ ప్లే లో బాల్ ని 2 వైపులా మూవ్ చేయడమే కాకుండా డెత్ ఓవర్స్ లో యార్కర్స్ తో పాటు స్లో ఆఫ్ కట్టర్స్ కూడా వేయగలడు. రీసెంట్ గా చూసుకున్న టీ20లో చాలా మంచి ఫామ్ లో ఉన్నాడు. ఐపీఎల్ లో 104 మ్యాచ్లు ఆడిన బోల్ట్ 121 వికెట్లు సాధించాడు.